అందరికీ నమస్కారం. దీనికి ముందు ఇందాక వీడియో ఇచ్చాం. చిరంజీవికి సంబంధించి ఏపీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అండ్ జనసేన పవన్ కళ్యాణ్ వీళ్ళు గుజరాత్కి ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ అయితే బ్రాండ్ అంబాసిడర్గా చేశాడు. అలా ఇక్కడ మన చిరంజీవిని ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి ప్రమోషన్ ఓ రేంజ్లో చేయబోతున్నారు అని చెప్పేసి అది ఫేక్ న్యూస్ అంట. ఇది క్లియర్గా మెగా టీం నుంచే వచ్చింది. ఏమని అది ఫేక్ న్యూస్, అటువంటి స్ప్రెడ్ చేయొద్దు అన్నారు. ఓకే, కానీ వాళ్ళ సైడ్ ఒక పాజిటివ్ లైన్ లేదండి. నాకు అది చాలా బాధ అనిపించింది. మీరెవరో కింద కొంతమంది కామెంట్లు పెట్టారు. ఆయన సొంత రాష్ట్రం, ఆయన పుట్టినటువంటి రాష్ట్రాన్ని హైదరాబాద్లో ఉంటున్నాడు కదా అని రాష్ట్రాలు రెండు వేరుపడిన తర్వాత పక్క రాష్ట్రం అన్నాడండి ఆంధ్రప్రదేశ్ని. అటువంటి ఆయనకి ఏపీ మీద ప్రేమ ఉండిద్దని మీరు ఎవరో అన్నారు. పోనీ నిజంగానే వాళ్ళు ఆ రకంగా అనుకున్నారా? ఇప్పుడు చిరంజీవి ఏపీకి బ్రాండ్ ప్రమోషన్ చేస్తే, బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే ఆయన తెలంగాణ వాళ్ళు ఏపీ వాడిగా చూస్తారనుకున్నాడా, లేక మన చిరంజీవి కదని అనుకుంటారని అనుకున్నాడా? తెలియదు. ఎందుకంటే ఆయన చెప్పలే. వాళ్ళ టీం మాత్రం ఆల్మోస్ట్ ఇండైరెక్ట్గా అలాగే స్పందించింది. వాళ్ళు ఒక మాట పాజిటివ్ చెప్పవచ్చు కదా, మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు, మమ్మల్ని ఎవరు ఏమి అడగలేదు, ఒకవేళ ఆ రకంగా అడిగితే హ్యాపీగా చేద్దాం అని ఒక్క మాట అనలేదండి వాళ్ళు. ఇట్టా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ చిరంజీవి అంటూ వస్తున్న వార్తలు మేము ఖండిస్తున్నాం. అవన్నీ అసత్యాలు, అటువంటి వాటిని ప్రచారం చేయొద్దు, అటువంటి ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటానట్టు ఏదో అన్నారు. అసలు మొత్తం డిఫరెంట్ వేలో ఉంది. అసలు నాకైతే అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. బట్ ఐఎమ్ షూర్ ఏపీకి ప్రమోషన్ చేయాల్సిన అవసరం వస్తే డబ్బులు తీసుకునే చేస్తారు కాబట్టి చిరంజీవి గారు ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నా. ఒకవేళ కొంతమంది కావాలని ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచే, కూటమి ప్రభుత్వం సైడ్ నుంచే లీకులు ఇచ్చి ప్రజాస్పందన ఎలా ఉంటుంది అని చూసారా? ఎలా కూడా జరుగుతుంది, ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు, రాజకీయాల్లో కానీ సినీ ఫీల్డ్ ఎక్కడైనా ఎలా ఉంటుంది అంటే, పలానా కాంబినేషన్ సినిమా రాబోతుంది, పలానా వాళ్ళు పలానా చోట పోటీ చేయబోతున్నారు, పలానా మంత్రి పదవి ఇవ్వబోతున్నారు, పలానా పదవి ఇవ్వబోతున్నారు అన్నప్పుడు ప్రజల స్పందన పల్స్ తెలిసిద్ది అనమాట. అప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అటువంటిది ఏమైనా ఇక్కడ జరిగిందా అంటే, ఒకవేళ అలా అనుకున్నా కానీ చిరంజీవి టీం నుంచి ఆ రెస్పాన్స్, ఆ ఫీడ్బ్యాక్ నాకైతే అసలు తీసుకోలేకపోతుంది ఇప్పుడు కూడా. మళ్ళీ వాళ్ళు అసలు అలా ఎందుకు స్పందించారో నాకు అర్థం కావట్లేదు. సంథింగ్ ఎక్కడో చిరంజీవి గారిని అసలు ఏం అనదలుచుకోలేదు, కానీ వాళ్ళ టీంలో చిరంజీవి అనుకున్న వాళ్ళు ఎవరో కానీ మొత్తానికి ఇక్కడ చిరంజీవి గారిని మిస్గైడ్ చేస్తారని అనిపిస్తుంది. ఏపీ మనదే, తెలంగాణ మనదే సార్. ఏపీకి ప్రమోషన్ చేసేంత మాత్రాన మీరు పరాయవాడు అయిపోరండి తెలంగాణ వాళ్ళకి. మనమంతా తెలుగు వాళ్ళు. బ్రాండ్ అంబాసిడర్ అవకాశం వస్తే ఏపీకి చక్కగా చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడైతే ఆ న్యూస్ అయితే అబద్ధం అంట.